నమస్తే. ధర్నా చౌక్లో ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున మహిళలు, ట్రాన్స్జెండర్ల ఆధ్వర్యంలో ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతిస్తూ, వాంగ్చుక్కి మద్దతిస్తూ జరుగుతున్న ఈ జెన్జీ బ్యాచ్ సీజేపీ పార్టీ చేస్తున్న ఆందోళనకు మద్దతిస్తూ వాళ్ళ డిమాండ్స్ ఇమీడియట్గా గవర్నమెంట్ పరిష్కరించాలి అన్న నేపథ్యంలో ఒక ధర్నా జరుగుతున్నది. చాలా భారీ ఎత్తున ఎక్కడ సీజేపీ మీటింగ్ పెట్టినా, ఎక్కడ ధర్నా చేసినా, ఎక్కడ ఏం చేసినా కూడా చాలా పెద్ద ఎత్తున క్రౌడ్ మొబిలైజ్ అవుతున్నారు. సో ఒక మాబ్ లాగా మనకు కనిపిస్తున్నారు. చాలా అద్భుతమైన ప్రసంగాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. వాళ్ళు అడిగే ఆ 2-3 డిమాండ్స్ మీదనే వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు. అండ్ దాంతోపాటుగా ఈ దేశం మారాలి అన్న ఒక బలమైన సంకల్పంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. సో ఇందులో భాగంగా మనం ఈ యూత్కి సంబంధించిన చాలామందితో మనం మాట్లాడిస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు. బయట చదువుకోని వాళ్ళు, నిరక్షరాస్యులు, ఇళ్లల్లో ఉండి కొన్ని నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా కొంతమంది. సో వాళ్ళకి ఇట్లాంటి స్పీచెస్ వాళ్ళకి కళ్ళు తెరిపించాల్సిన అవసరం కూడా ఉంది. కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా పార్టీల మాయలో, లేకపోతే మతమనో ఇంకోటనో ఆ మాయలో పడి అందులో కొట్టుకపోతూ ఉన్నారు. సో వాళ్ళు కూడా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ఈ దేశం ఏ పరిస్థితిలో ఉంది, రాష్ట్రాలు ఏ పరిస్థితిలో ఉన్నాయి, ప్రజలు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అన్నది మనం తెలుసుకొని మన భవిష్యత్ తరాల కోసం మనం పనిచేయాలి. సో నా ముందు జస్ట్ తన స్పీచ్ విన్నాను ఇప్పుడే, నేను చాలా అద్భుతంగా మాట్లాడిండు. సో అందుకే నేను మళ్ళీ సైడ్కి తీసుకొచ్చి తనతో ఇంటర్వ్యూ చేస్తున్నా. హాయ్ బ్రదర్. హాయ్ అన్న. ఏం పేరు? నా పేరు సందీప్ అన్న. సందీప్. ఎక్కడ మీది? నా ప్రాపర్ వైజాగ్ అన్న. వైజాగ్ దగ్గర పార్వతీపురం మాది. అక్కడ నుంచి ఇక్కడికి యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడానికి హైదరాబాద్ వచ్చా. ఏ ఇయర్లో వచ్చారు మీరు? నేను 2024లో వచ్చాను అన్న ఇక్కడికి. సో మీ ఏజ్ ఇప్పుడు? నా ఏజ్ ఇప్పుడు 26 అన్న. 26. యా. సో ఏం జరుగుతుంది? ఎందుకు ఇక్కడికి వచ్చారు మీరు? ధర్నా చౌక్ దగ్గరికి ఎందుకు వచ్చారు? ఇక్కడ ధర్నా చౌక్ అయితే చాలా మంది చాలా రకాల కారణాల వల్ల రావచ్చు, కానీ నేనైతే చాలా బాధతో వచ్చానన్న. ఇప్పుడు ప్రెసెంట్ నాతో పాటు ఉన్న నా యంగ్ జనరేషన్ పడుతున్న బాధలు, వాళ్ళు పడుతున్న కష్టాలు, వాళ్ళు తింటున్న దెబ్బలు అవన్నీ చూసి నేను అక్కడ జంతర్ మంతర్లో లేకపోయినా ఇక్కడ ధర్నా ఇక్కడ ధర్నా జరుగుతుందని తెలియగానే నా వంతు నేను ఒక కంట్రిబ్యూషన్ కింద నేను ఇక్కడికి వచ్చానన్న. నా బాధను వ్యక్తపరచుకున్నాను. డిమాండ్స్ అన్ని జెన్యూన్ డిమాండ్స్ కింద కనబడుతున్నాయా? ఒకవైపున కేంద్రం కానీ, మోదీ కానీ వాళ్ళు కూడా మేము రెస్పాండ్ అవుతున్నాము, చాలా కఠినంగా వ్యవహరిస్తాము, చాలా పెద్ద పాపం జరిగింది కానీ మేము యాక్షన్ తీసుకుంటామని అంటున్నారు. ఇంకోవైపున ఈ ధర్నాలు ఇవన్నీ కొనసాగుతున్నాయి. సో ఏది జెన్యూన్ అనిపిస్తున్నది మీరు? అన్న, ఎవ్రీథింగ్ వీ డిమాండ్ ఈస్ జెన్యూన్ అన్న. ఎవ్రీథింగ్ వాట్ దే ఆర్ డూయింగ్ ఈస్ ఎ ప్రోపగండా అన్న. ఎందుకంటే ఇక్కడ మేము డిమాండ్ చేస్తుంది రెసిగ్నేషన్ చేస్తే సొల్యూషన్స్ అన్నీ వచ్చేస్తాయా అని అంటే, రెసిగ్నేషన్ ఈజ్ అ మోరల్ రెస్పాన్సిబిలిటీ. ఏదైనా సిస్టంలో అతను ఫెయిల్యూర్ అయితే అది అతను మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని రిజైన్ చేయాలి. ఇది రెసిగ్నేషన్ అంటే ఏదో పెద్ద ఇది కాదన్న. పూర్వం కూడా చాలా ఇన్స్టెన్సెస్, లాల్ బహదూర్ శాస్త్రి నుంచి జరిగే ఇన్స్టెన్సెస్. ధర్మేంద్ర ప్రధాన్ లాల్ బహదూర్ శాస్త్రి కన్నా గొప్పడా? కాదు. కాకపోతే రెసిగ్నేషన్ చేయాలి. మా డిమాండ్స్ అవి, రెసిగ్నేషన్ చేయాలి. ఇంకా ఎవరైతే 20+ స్టూడెంట్స్ ఎవరైతే జీవితం కోల్పోయారో వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చి గవర్నమెంట్ అండగా ఉంటానని వాళ్ళకి ధైర్యం చెప్పాలి. ఇంకా కఠినంగా చేసాము, అది చేసాం, ఇది చేసాం అంటే అవ్వదన్న. ద ఫస్ట్ స్టెప్ యూ హ్యావ్ టు డూ ఈస్ టు గెట్ రిజైన్, టు ఎలిమినేట్ ద పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫ్రాడ్. అది. సో మీరు ఇంతకుముందు స్పీచ్లో చెప్పారు అకౌంటబిలిటీ అనే స్పెల్లింగ్ తెలియదు గవర్నమెంట్స్కి, కేవలం కరప్షన్, క్రైమ్ అనే స్పెల్లింగ్స్ మాత్రమే, ఆ పదాలు మాత్రమే తెలుస్తాయని. సో ఎందుకు అనిపించింది మీకు అది? దేశంలో మీరు ఏం గమనిస్తున్నారు అన్న? ఇప్పుడు దేశంలో చూసుకుంటే ఈ నీట్ వల్ల ఏదైతే అన్యాయం జరిగిందో దానికి అకౌంటబుల్గా తీసుకొని ధర్మేంద్ర ప్రధాన్ ఇంకా రిజైన్ చేయలేదు కాబట్టి అతనికి అకౌంటబిలిటీ గురించి చెప్పడం జరిగింది. ఇంకా మన ఇక్కడ చూసుకున్నట్లయితే నీట్ ఒకటే కాదు, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మన ఓన్లీ ఇండియాలోనే 10కి పైగా ఎక్కువ లార్జ్ స్కేల్ ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటే దీనికి గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఒక అకౌంటబిలిటీ ఉండాలి. ఇప్పుడు ఏదైనా కంపెనీలో ఎవరైనా ఎంప్లాయీ తప్పు చేస్తే వాళ్ళకి నేను రేపొద్దున తప్పు చేస్తే నాకు ఈ పదవి నుంచి తీసేస్తారో నాకు ఆ భయం ఉంటుంది. ఆ భయంనే అకౌంటబిలిటీ అంటారు, ఆ బాధ్యతనే అకౌంటబిలిటీ అంటారు. ఆ అకౌంటబిలిటీ గవర్నమెంట్కి లేదు కాబట్టి ఇంకా మేము ప్రొటెస్టులు చేస్తూనే ఉన్నాం. వాళ్ళు అకౌంటబుల్గా ఉంటే మేము పీస్ఫుల్గానే ఉంటాం. మేము చేస్తున్నది కూడా పీస్ఫుల్ ప్రొటెస్ట్ గురించి చేస్తున్నాం, అకౌంటబిలిటీ గురించి చేస్తున్నాం. గవర్నమెంట్ వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ముందుకు రావాలి. మేము తప్పు చేసాము, మేము ఒప్పుకున్నాం, ఒక అకౌంటబిలిటీ తీసుకుంటాం. ఆల్ వి వాంట్ ఈస్ అ డైలాగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్, ద కాన్వర్జేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. వై దే ఆర్ నాట్ డూయింగ్ దట్? దట్స్ అవర్ క్వశ్చన్. సో దేశంలో కరప్షన్, క్రైమ్ ఎక్కువగా జరుగుతున్నాయని మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా నమ్ముతున్నాను అన్న. కరప్షన్, క్రైమ్ జరగకపోతే మన దేశం ఇంకా చాలా డెవలప్డ్గా ఉండే. 2026లో కూడా ఇంకా వికసిత భారత్కి 2047 టార్గెట్ పెట్టింది కానీ 2037 పెట్టలేదు. ఇంకా అంత టైం ఎందుకు కావాలి నీకు? ఎప్పుడు 2014లో నీ గవర్నమెంట్ వచ్చింది కదా, 2026 వరకు నువ్వేం చేసావు? వికసిత భారత్ రావడానికి అంతసేపు ఎందుకు జరుగుతుంది? నీ పార్టీలో కరప్షన్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తావు, నీ పార్టీలో వేరే పార్టీ నుంచి
కరప్షన్ చేసుకున్న వాళ్ళని అలయన్స్ తీసుకుంటావు. నీ పార్టీలో ఇవన్నీ కరప్షన్ జరుగుతుంది, ఆ గ్రౌండ్ లెవెల్లో కరప్షన్ జరుగుతుంది, క్రైమ్ జరిగి చాలామంది నీ పార్టీలో రేపిస్టులకి టికెట్లు ఇస్తున్నావు. ఎందుకు ఇస్తున్నావు? ఇవన్నీ మేము చూస్తున్నాం. పిచ్చోళ్ళం కాదు మేము, యూత్ పిచ్చోళ్ళు కాదు, జంజీ పిచ్చోళ్ళు కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ సీన్. మేము అన్నీ చూస్తున్నాం. అందుకే మాకు కరెక్ట్గా కరప్షన్ కనిపిస్తుంది. నితిన్ గడ్కరీ E20 స్కామ్ అన్న ఎంత చేయలేదు, ఇంకా పాట్ హోల్స్ అలానే ఉన్నాయి. పెట్రోల్ రేట్ ఎంత ఉందన్న ఇప్పుడు? 115, 120. ఎలా కడతాం? 120 రూపీ ఎక్కడ ఉందన్న? రూపీ ప్రతిరోజు తగ్గుతూనే ఉంది. ఆల్ దీస్ ఆర్ ఇష్యూస్ అన్న. ఫర్ దిస్ we want accountability from government. For this we want the government to end the corruption. సో యూత్ అనగానే అందరూ లిక్కర్కో లేకపోతే మందుకో దానికో దీనికో అలవాటు పడి ఉంటారు. అసలు ఈ ఎక్కడుంది దేశంలో యువత అంతా నిర్వీర్యం అయిపోయిందనే ఒక ఇది వినబడేది మొన్నటి వరకు. కానీ ఇప్పుడు చూస్తుంటే మొత్తం అంతా ఒక దూసుకొస్తున్న ఒక విప్లవం లాగా కనబడుతున్నది. సో దానికి అంతకుముందు మీరు ఇట్లాంటివి విన్నప్పుడు ఏమనుకునేవాళ్ళు? అన్నా ఇది విన్నప్పుడు అంటే అసలు ఏం మాట్లాడరు, రెస్పాండ్ అవ్వరు, వీళ్ళు ఇంట్లోనే ఉంటారు లేకపోతే ఇప్పుడు ఫోన్లలో ఉంటారు అనే దానికి. అలా దెర్ ఇస్ ఎ క్లియర్ డిఫరెన్స్ దట్ యూ కెన్ సీ ఆల్సో బిట్వీన్ జెన్జీ అండ్ మిలీనియల్కి జెన్జీకి చాలా డిఫరెన్స్ వచ్చింది. వాళ్ళ థాట్ ప్రాసెస్లో కానీ, ద వే దే హ్యాండిల్ సిచ్యువేషన్స్లో కానీ చాలా డిఫరెన్స్ వచ్చింది. ఆ మెచ్యూరిటీ లెవెల్స్లో కానీ దేంట్లోనైనా సరే. ఇప్పుడున్న జెన్జీ ఏంటంటే దే క్వశ్చన్ అనమాట. దే క్వశ్చన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ దే ఆర్ ఇన్ ద గవర్నమెంట్. వాళ్ళకి సపరేట్గా ఈ పార్టీతో పొత్తని కాదు, ఈ పార్టీ ఫేవర్ అని కాదు, అలాని కాదు. వీ కమ్ అవుట్ ఆఫ్ అవర్ కంఫర్ట్ జోన్ and we question the government. That's what we Gen Z do. Some millennials are giving support right now, but they have been silent from so many long years. So that's the main reason these problems are still continuing. If as Gen Z we do not raise our voice right now, this will continue to affect our future generations, which we don't want them to. సో జెన్జీ పవర్ ఏంటంటే ఏం చెప్తారు? జెన్జీ పవర్ అంటే ఒక తుఫాన్ అన్న. జెన్జీ ఇస్ తుఫాన్. You cannot suppress them. You cannot suppress them. You can kill the revolution, but you cannot kill the revolutionary. సో మీ మీద అంటే జనరల్లీ అవతలి వైపు నుంచి బీజేపీ ఆ గ్రూప్స్ నుంచి వస్తున్న ఎలిగేషన్స్ కానీ, ట్రోల్స్ కానీ, పాకిస్తానీ, చైనా, హిందూ వ్యతిరేకులు, వీళ్ళు హిందువులు కాదు, సో హిందువుల్లో ఉన్న అవతలి మతాలకి ప్రచారం చేస్తున్న వాళ్ళు వీళ్ళంతా దేశద్రోహులు అనే ఆ లైన్ వినిపిస్తున్నారు. సో మీరు ఎట్లా రియాక్ట్ అవుతుంది దీని మీద? అన్నా ఇప్పుడు చూసుకుంటే ఫ్రీడమ్ టైంలో భగత్ సింగ్ వాజ్ ఆల్సో నేమ్డ్ యాజ్ అన్ యాంటీ నేషనల్ అండ్ టెర్రరిస్ట్. అలా అని చెప్పి భగత్ సింగ్ డిడ్ంట్ లూజ్ హిస్ మోటో. మేము కూడా అంతే. మా మీద ఎన్ని ఎలిగేషన్స్ వచ్చినా, మా మీద ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా సరే వీ స్టాండ్ టుగెదర్ యాజ్ జెన్ జీ అన్న. సో వాళ్ళు ఎందుకు అలా అంటారంటే దే వర్ బ్లైండెడ్ బై వన్ గవర్నమెంట్. వాళ్ళ సపోర్ట్ అంతా ఒక గవర్నమెంట్కే కానీ ఒక సిస్టమ్కి కాదు. వాళ్ళ సపోర్ట్ అంతా ఒక లీడర్కే కానీ ఒక యంగ్ జనరేషన్కి కాదు. సో వాళ్ళు మా కామెంట్స్లోకి వచ్చి తిట్టినా, మమ్మల్ని వచ్చి కొట్టినా, ఏం చేసినా మాకు ఇంత కూడా ఫరక్ పడదు. మేము మా స్టాండ్ మీద మేము నిల్చుంటాం. మా జెన్ జీ అంటే వీ స్టాండ్ విత్ వాట్ వీ బిలీవ్ అన్న. So we won't believe in any ordinary government just like Modi government, corrupted government. We believe in democracy anna. We believe in democracy, we believe in equality. సో 12 ఇయర్స్లో చాలా అద్భుతంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అని అంటున్నారు కదా. చరిత్రలో ప్రధానమంత్రిగా మోదీ రికార్డు సృష్టించిందని మాట్లాడుకుంటున్నారు కదా, కాదా? అంటే అతను చేసినవి ఉన్నాయి అని చెప్పడానికి చాలా ఉంటాయన్న. ఎందుకంటే అతని ప్రైమరీ డ్యూటీ అవి. అది చేయకపోతే ప్రైమ్ మినిస్టర్ ఎందుకంటే అతన్ని ప్రైమ్ మినిస్టర్లో మనం ఎలక్ట్ చేసి అక్కడ కూర్చోపెట్టింది ఇవన్నీ చేయడానికే. కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇవి ఒక 10% అయితే చెయ్యనివి ఒక 90% ఉన్నాయి. ఈ 10% చూపించి హైలైట్ చేసినంత మాత్రం 90% చేయనివి అన్నీ దాచిపోతాయి అని అంటే దట్స్ బుల్షిట్. సో ప్రైమ్ మినిస్టర్ అంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఈ 10% ఉండాలి, 90% ఉండాలి. టోటల్ 100% అకౌంటబిలిటీ తీసుకుంటేనే యు ఆర్ ఫిట్ టు బి ఏ ప్రైమ్ మినిస్టర్. సో రిలీజన్ ఎట్లా చూస్తున్నారు మీ బ్యాచ్ అంతా? అంటే ఒక మతాన్ని రాజకీయాల్లో, ఒక మతాన్ని డెవలప్మెంట్లో కూడా భాగం చేసి మీరు మాట్లాడతారా? సో ఏ రకంగా మీరు జెన్జీ బ్యాచ్ ఈ మతాన్ని చూస్తున్నారు? క్యాస్ట్ ఆల్సో రిలీజియన్ని, క్యాస్ట్ని ముందుకు తీసుకెళ్లే ప్రోపగండా ఇక్కడితో ఆగిపోవాలన్న. ఎందుకంటే ఈ గవర్నమెంట్ యూత్ని రిలీజియన్ బేస్డ్ మీద డివైడ్ చేసింది కాబట్టి ఆ రిలీజియన్ బేస్డ్ మీద, క్యాస్ట్ బేస్డ్ మీద, కమ్యూనిటీ బేస్డ్ మీద, వీటి మీద మేము ముందుకెళ్ళాలనుకోవట్లేదు. ద క్లియర్ గవర్నమెంట్ మెసేజ్ ఇస్ ప్లీజ్ స్టాప్ డూయింగ్ దిస్ division between youth and politics based on religion. Politics అనేది మన పొలిటికల్ గవర్నమెంట్ అన్నది యూ హ్యావ్ టు బి డెమోక్రటిక్ విత్ ద పీపుల్. యూ డోంట్ హ్యావ్ టు డివైడ్ పీపుల్ బై యూజింగ్ ద నేమ్ ఆఫ్ ఎ రిలీజియన్ ఆర్ ఎ గాడ్.
ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్ చేస్తున్నది అదే. దాని వల్లనే చాలా మంది యంగ్ పీపుల్ ఆ ప్రోపగాండాలో ఉండిపోయి చాలా బాధపడుతున్నారు. యా ఓకే. సో దీన్ని మీరు టోటల్గా వ్యతిరేకిస్తున్నారు? మేము టోటల్గా వ్యతిరేకిస్తున్నామన్నా. ఇప్పుడు ఈ హిందూయిజం ఈజ్ నాట్ అవర్ కంట్రీ, హిందుత్వ ఈజ్ నాట్ అవర్ కంట్రీ, రిలీజన్ ఈజ్ నాట్ అవర్ కంట్రీ, ఇండియా ఈజ్ అవర్ కంట్రీ, డెమోక్రసీ ఈజ్ అవర్ కంట్రీ, వీ ద పీపుల్ ఆఫ్ అవర్ కంట్రీ. సో ఎనీవే మీరు ఎక్కడి వరకు వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? డిమాండ్స్ పరిష్కరించే వరకు? ఈ డిమాండ్స్ పరిష్కరించే వరకు ప్రొటెస్ట్ కంటిన్యూ అవుతుంది అన్న. దీంట్లో మేము బ్రేక్ తీసుకునే ఉద్దేశం మాకు లేదు. వీళ్ళు ఎక్కడ పెట్టినా సరే మేము మా వంతు కృషి మేము చేస్తాము. జంతర్ మంతర్ వెళ్ళడానికి కూడా మేము రెడీ. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సార్.